సౌందర్యలహరి 93వ శ్లోకం. అరళకేశేషు ప్రకృతి సరళా మందహసితే యే శిరీషాభచిత్తే యే దృశదుపలశోభాకుచతటే యే భృశం తన్వీ మధ్యే పృథురరసిజారోహ విషయే యే జగత్రాతుం శంభో జయతి కరుణా కాచిదరుణా. అమ్మా కామేశ్వరి, నీ కొప్పు వంకర యుగ్గులు గలది, నీ చిరునవ్వు స్వభావ సరళము, నీ దేహము దిరిసిన పువ్వు వలె అతి మృదువు, నీ కుచతటువు సడలనిది, నీ నడుము సన్నము, నీ పిరుదు విశాలము. ఈ జగములను గాచు ఆ శివుని అరుణాశక్తివగు కరుణవే నీవు. నీవే అరుణ అను పేరు గల కామేశ్వరివి. అరళకేశేషు ప్రకృతి సరళా మందహసితే యే శిరీషాభచిత్తే యే దృశదుపలశోభాకుచతటే యే భృశం తన్వీ మధ్యే పృథురరసిజారోహ విషయే యే జగత్రాతుం శంభో జయతి కరుణా కాచిదరుణా. సౌందర్యలహరిలోని 93వ శ్లోకాన్ని ప్రతిరోజు బ్రహ్మముహూర్త కాలంలో 1000 సార్లు జపించి చక్కెర పొంగలి, తేనె నైవేద్యంగా పెట్టాలి. తాంబూలం కూడా అమ్మవారికి ఇవ్వాలి. ఈ విధంగా 25 రోజుల పాటు జపం పూజ చేసిన తర్వాత ఆఖరి రోజున యథాశక్తిగా భోజనం పెట్టి ఓం హ్రీం హ్రీం అనే యంత్రాన్ని త్రికోణంలో చేయించి కుడి చేతికి కానీ మెడలో కానీ ధరిస్తే వారికి సర్వాభీష్టములు నెరవేరుతాయి. అంటే ఎలాంటి కోరికైనా సరే తప్పనిసరిగా తీరుతుంది. ఇది తథ్యం. శ్రీమాత్రే నమః.